హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసిను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రము తెలియజేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మరి చదువున్న వాక్య భాగం నుంచి మీరేం అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ బిడ్డలను ఆయన ఆసక్తితో ఆశతో ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా, మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడండి. ఇక్కడ నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, అల్పుడున్న అయోగ్యుణ్ణి ప్రభువా, నన్ను మరుగు చేసుకుని అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారా? ఆమేన్. చాలా సంతోషం. మరి ఈ మైకు సంబంధించిన కవర్లు మరి సహోదరి పద్మ అనగా సహోదరి మేకా భార్య స్పాన్సర్ చేసింది. దేవుడు ఆమెని ఆమె కుటుంబాన్ని దీవించింది గాక. హల్లెలూయా. సో అలాగే మరి సహోదరుడు నోహు ప్రతి ఆదివారం కూడా ఫాస్ట్గా కలిసిపోయి వాటర్ తాగుతాడు ఉద్దేశంతో బాటిల్ తీసుకొస్తున్నాడు, కొత్త బాటిల్. దేవుడు తనని తన కుటుంబాన్ని దీవించింది గాక. హల్లెలూయా. సరే, మంచిది. మరి సండే స్కూల్కి పిల్లలు పంపిస్తానని చెప్పి నేను నమ్ముతున్నాను. సండే స్కూల్ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఓకే, టీచర్లు వస్తున్నారు ఆల్రెడీ.
సో పిల్లల్ని మీరు పంపించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. చదువుకున్న వాక్య భాగం నుంచి ఉదయకాల సమయంలో చిన్న అంశము. మరి మనం గత కొన్ని వారాలుగా దత్తపుత్రత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమేన్. సో దత్తపుత్రులుగా దేవుడు మనల్ని స్వీకరించడానికి ఆయన మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడంట. హల్లెలూయా. సో దత్తపుత్రులు అంటే అర్థం ఏంటి? దత్తపుత్రులుగా స్వీకరించడం అంటే అర్థం ఏంటి చెప్తారు ఎవరైనా? దత్తపుత్రత్వం అంటే దత్తపుత్రత్వం అంటే తనకు పుట్టిన కుమారుణ్ణి ఒక స్థానంలో తీసుకొచ్చి పెట్టడం. తనకు పుట్టిన కుమారుడికి ఒక అధికారాన్ని ఇవ్వటం. తనకు పుట్టిన కుమారుడికి ఒక పని అప్పచెప్పటం. అదే దత్త స్వీకారమైనది. హల్లెలూయా. అర్థమైందా మీకు? మనం ఎప్పుడైతే దేవునికి తిరిగి జన్మించడం ద్వారా పుడతామో, పుట్టిన తర్వాత దేవుడు తన యొక్క క్రీస్తు శరీరంలో మనకంటూ ఒక స్థానాన్ని ఇస్తాడు. దేవుడు మనకంటూ ఒక పని అప్పచెప్తాడు. దేవుడు మనకంటూ ఒక అధికారాన్ని దేవుడు ఇస్తాడు. దాన్నే దత్తపుత్రులుగా స్వీకరించడమైనది. ఆమేన్. సో ఈ విధంగా మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించాలి అన్నది దేవుని సంకల్పమైనది. ఆయన ఎప్పుడు సంకల్పించాడు అని అంటే, నువ్వు పుట్టి బుద్ధిరిగిన తర్వాత కాదు, కానీ అసలు భూమి ఆకాశం కూడా సృష్టించక మునిపే. ప్రవక్త అంటాడు, నీ శరీరాన్ని తయారు చేయడానికి కావాల్సిన భూమి కూడా అప్పుడు పుట్టలేదంట. ఆమె మన శరీరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి వచ్చాయి, మట్టిలో నుంచి వచ్చాయి. సో మన శరీరాన్ని సృష్టించడానికి ఉపయోగించి ఈ మట్టి కూడా సృష్టించబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. దేనికోసం అంటే, నేను నా కుమారుడికి ఫలానా స్థానము ఇవ్వాలి. ఆమేన్. సో ఇతడు నా కుమారుడుగా నేను స్వీకరిస్తాను అని చెప్పి మనల్ని దేవుడుగా ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఎలా నిర్ణయించుకున్నాడు అని అంటే, ప్రవక్త అంటే ర్యాండమ్గా నిర్ణయించుకున్నాడా? యాక్సిడెంటల్గా ఓకే నువ్వు భూమి మీద జన్మించిన వెంటనే ఇతడికి నేను దత్తపుత్రుడు స్వీకరించాలా, ఇతన్ని స్వీకరించకూడదు, అతన్ని స్వీకరించాలి, ఇతన్ని స్వీకరించకూడదు అని ఆ విధంగా ర్యాండమ్గా దేవుడు ఎన్నుకున్నాడా అంటే కాదు అంటున్నాడు ప్రవక్త. మరి ఎలా ఎన్నుకున్నాడు ఆయన అని అంటే, తన యొక్క ముందు జ్ఞానం ద్వారా ఎన్నుకున్నాడు. అంటే దేవుడు అనంతుడు కాబట్టి అసలు ఏమీ ప్రారంభంలో ఏమీ లేక మునిపే దేవుడు మనల్ని ముందుగానే చూసి ఉన్నాడు. మనం ఎప్పుడు పుడతామో, ఎప్పుడు చనిపోతామో, పుట్టి చనిపోయే లోపు మనం ఎలాంటి కార్యాలు చేస్తామో, మనం దేవుని వైపు వెళ్తామా లేదా, దేవుడు మనం హత్తుకుంటామా లేదా, దేవుడు మనం ప్రేమిస్తామా లేదా, ఈ విషయాలన్నీ కూడా దేవుడు ముందుగానే ప్రతి ఒక్కరి గురించి చూశాడు. కాబట్టి ఆమేన్. ఆయన ఎవరైతే దేవుడు ప్రేమిస్తారో ముందుగానే ఎరిగిన దేవుడు కాబట్టి హల్లెలూయా. సో వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడంట. ఎవరైతే దేవుడిని ప్రేమించబోతున్నారో ముందుగా భవిష్యత్తులో వాళ్ళని దేవుడు ముందుగా ఎన్నుకున్నాడంట. దేనికోసం అంటే దత్తపుత్రులుగా స్వీకరించడం కోసం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క రక్షణ అనేది, మన యొక్క దత్తపుత్రులుగా దేవునికి మనం తిరిగి జన్మించడం అనేది అది షూర్ థింగ్ అయినది. అది ఖచ్చితంగా జరిగేటువంటి విషయం అయినది. కాబట్టి దాని గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను మరి పరలోకం చేరతానా లేదా, పరలోకం వెళ్ళగలుగుతానా లేదా, పరలోకానికి వెళ్ళేంత శక్తి నాకు ఉందా లేదా, అంత పరిశుద్ధత నాకు ఉందా లేదా అని మనం దిగులు పడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మనల్ని తీసుకెళ్లేది ఎవరంటే మనం కాదు, కానీ మన యొక్క నడవడిక, లేదంటే మన యొక్క భక్తో, లేదంటే మన యొక్క మంచితనము మనం తీసుకెళ్ళదు, కానీ దేవుని యొక్క నిర్ణయం మనం తీసుకెళ్తుంది. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వాడు ఖచ్చితంగా నిలబడి తీరతాడు, అంతే. ఆమేన్. అయితే ఈరోజు అనొచ్చు, మరి దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు, నేను నమ్ముతున్నాను కాబట్టి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నేను విచారం చేస్తాను, దొంగతనం చేస్తా అంటే దాని అర్థం దేవుడు నేను ఎన్నుకోవట్లేదు అక్కడ అర్థం అయిపోతా ఉంది. సో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నేను ఎన్నుకోలేదు అర్థం. ఆమేన్. సో దేవుడు నేను ఎన్నుకుంటే నీవు దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తావు. హల్లెలూయా. సో దేవుని వాక్య ప్రకారంగా ఎవరు జీవిస్తారు? ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది మళ్ళీ. దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నాము, సో దేవుడు చెప్పినట్టుగా నేను నడుస్తున్నాను అని చెప్పి మనం మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ రెండు గ్రూపులు ఉంటాయి. ఒకటి వాళ్ళంతట వాళ్ళు కావాలని పట్టుబట్టి దేవుని వాక్యం ప్రకారం నడిచేవాళ్ళు ఉంటారు.
ఆమె దేవుని ఆత్మ చేత నిండుకొని, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత తిరిగి జన్మించి ఆత్మ ద్వారా పరిశుద్ధంగా జీవించేవాడు ఉంటారు. సో ఎవరు పరలోకం పోతారు అని అంటే, ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ చేత పరిశుద్ధంగా జీవిస్తున్నారో వాళ్ళు పరలోకం పోతారు తప్ప ఆమేన్ తమంతట తాము కష్టపడి ఆమేన్ పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు పరలోకానికి పోరు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తా ఉందనంటే, నీవు పరిశుద్ధంగా జీవించాలి. అయితే నీ లోపల క్రీస్తు జీవించవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. నీ అంతటా నువ్వు పరిశుద్ధంగా జీవించడం కాదు, కానీ నీ లోపల క్రీస్తు ఉండి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. అదే అసలైనటువంటి తిరిగి జన్మించడం అయినది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము పరలోకం వెళ్ళాలి అని అంటే, యేసుప్రభువు అన్నాడు ఈ భూమి మీద, నికోదేముతో అంటున్నాడు, ఒకడు మరలా తిరిగి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యాన్ని వాడు చూడలేడు అన్నాడు. అప్పుడు నికోదేము అన్నాడు, ఎలాగా? ఒక వృద్ధుడు ముసలోడు అయిన తర్వాత వాడు మరలా తల్లి గర్భంలోకి ప్రవేశించి ఎలా పుడతాడని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు ఇశ్రాయేలుకి బోధకుడు అయ్యండి, ఈ విషయాలు కూడా నువ్వు ఎరగవా? దేవుని తిరిగి జన్మించడం అంటే శారీరకంగా జన్మించడం కాదు, ఆత్మ సంబంధంగా నువ్వు తిరిగి జన్మించాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, మనం ఈ భూమి మీద జన్మించాం, మొదటిసారి జన్మించాం, మనందరం కూడా జన్మించబట్టి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం. ఓకే. అయితే మనం జన్మించేటప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త అంటున్నాడు, మన శరీరం ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిందో అప్పుడు వెంటనే ఈ శరీరాన్ని స్వీకరించడం కోసం, లేదంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మని స్వీకరించడం కోసం ఆమేన్ దేవుని కుమారులకి ఆల్రెడీ దేవుడు ఇంకొక శరీరాన్ని సిద్ధం చేసి ఉంచాడంట. అంటే ఎప్పుడైతే ఈ శరీరము బయటకు వచ్చిందో, ఈ భౌతిక సంబంధమైన శరీరం ఈ భూమి మీద పడిందో, ఈ భౌతిక సంబంధమైన శరీరం కూడా శిథిలమయ్యే పరిస్థితి వస్తుంది. ఈ భౌతిక శరీరం కూడా ముసలైపోద్ది, ఈ భౌతిక శరీరం కుళ్ళిపోద్ది, ఈ భౌతిక శరీరం ఒకసారికి రాలిపోద్ది అన్న ఉద్దేశం దేవుడికి ముందు తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, మన కోసం ఇంకొక శరీరాన్ని తయారు చేశాడు. హల్లెలూయా. ఆ శరీరం ఏమిటంటే అది థియోఫనీ శరీరమైనది. ఆ శరీరానికి మరణం లేదు, ఆ శరీరానికి ముసలితనం లేదు, ఆ శరీరం వంగిపోదు. ఆమేన్. ఆ శరీరం ఎప్పుడు కూడా నిత్యము జీవించేదే అన్నది. హల్లెలూయా. సో కాబట్టి ఆ నిత్య శరీరం, నిత్యము జీవించేటటువంటి ఆ శరీరాన్ని దేవుని పిల్లల కోసం దేవుడు ఆల్రెడీ తయారు చేసి ఉంచాడు. అందుకోసం ప్రవక్త అంటాడు, దేవుని పిల్లలకి ఆ థియోఫనీ బాడీ ఎప్పుడు ఎలాంటి ఉంటది, వారి దూతలు దేవుని సముఖం ముందు ఎల్లప్పుడూ దేవుని ముఖం దర్శిస్తూ ఉంటారు అని చెప్పి రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కోసం అలాంటి కృపను, అలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇదంతా కూడా దేని బట్టి వచ్చింది అంటే, కేవలం దేవుని కృపను బట్టే వచ్చింది తప్ప మనంతటా మనం సంపాదించుకున్నది కాదు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, కృప అనగా ఏంటి అని అడిగాడు. కృప అంటే ఏంటి అని అంటే, ప్రవక్త అంటున్నాడు, అంటే ఈ రక్షణ అనేది మనం ఎలా సంపాదించుకుంటాం, మనకు ఎలా వస్తుంది అని అంటే, దేవుడు కృప ద్వారానే మనకి ఇస్తా ఉన్నాడు. అంతే తప్ప నువ్వు కష్టపడి దానికోసం పనిచేసి శ్రమించి సంపాదించుకునేది కాదు. అలా కనుక నువ్వు సంపాదించుకుంటే అది కృప అనబడదు. ఎందుకంటే ఒక పనివాడికి జీతం అనేది దానంగా ఎంచబడదు, కానీ అది వాడి హక్కు. నేను పని చేస్తాను, నేను డబ్బులు తీసుకోవడానికి హక్కుదారుని, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నేను కోర్టుకి వెళ్తా. ఆమె కానీ కృప అలా కాదు. కృప ఏంటి అంటే, నువ్వు పని చేయకపోయినా సరే దేవుడు నీకు కృప ద్వారా ఇచ్చేది అన్నది అది. హల్లెలూయా. ప్రవక్త అందుకోసం ఏమంటున్నాడంటే, కృప అంటే ఏమిటి అంటే దాని అర్థం అని అన్నాడు, నీవు నాకు గోకినా గోకపోయినా నీకు జలబడుతుంది. ఓకే. సో నేను నీకు గోకుతా. ఎందుకు గోకుతున్నాను అని అంటే, నువ్వు నాకు గోకుతేనే గోకుతా అంటలేదంట. ఆమె అంటే ఇలా చెప్తే, నేను నీకు గోకుతా, నీకు జలబడుతుంది కాబట్టి నేను నీకు సహాయం చేస్తా, నువ్వు నాకు సహాయం చేసినా చేయకపోయినా నాకు సంబంధం లేదు. అది కృప. అలా కాకుండా నువ్వు నాకు గోకితేనే నీకు గోకుతా, ఇది కృప కాదు. హల్లెలూయా. సో కాబట్టి కృప ఏం చూపిస్తా ఉందంటే, నీవు సరిగ్గా నడిచినా నడకపోయినా సరే, నీవు నా మాట విన్నా వినకపోయినా సరే, నేను మాత్రం నీకు రక్షణ సిద్ధం చేస్తా.
నీకోసం నేను మరణిస్తా, నీకోసం నేను రక్తం చిందిస్తా. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి అందరికీ కూడా ప్రకటించి, ఇదిగో నేను చనిపోబోతున్నాను మీ అందరి కోసం, మీ అందరి కోసం నా రక్తాన్ని కాచబోతున్నాను, అయితే ఒక కండిషన్ అన్నాడా? 1 సెకండ్ అన్నాడా? లేదు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, వచ్చాడు, ఆమె నేను మీ అందరి కోసం నా ప్రాణాన్ని పెడుతున్నాను అన్నాడు, పెట్టాడు. హల్లెలూయా. సో పెట్టిన తర్వాత ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఆయన యొక్క మాటను నువ్వు స్వీకరిస్తావా లేదా అని అడిగాడా దేవుడు ముందు? ఆయన వాక్య ప్రకారం నువ్వు నడుస్తావా లేదా? నడిస్తేనే అని అన్నాడా? అనలేదు. ఆయనంతటా ఆయన వచ్చాడు, ఆయనంతటా ఆయన రక్తం పెట్టాడు, ఆయనంతటా ఆయన ప్రాణం పెట్టాడు, మనకి ఆ రక్తాన్ని కాచి ఆయన రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. అయితే అది కృప ఉన్నది అంటాడు ప్రవక్త. కృప అంటే ఏదో కాదు, అదే దేవుడు నీవు చేసావా లేదా, నువ్వు చేస్తావా లేదా అన్న మాట కూడా తీసుకోకుండా నీ దగ్గర ఆయన వచ్చాడు, తన విలువైన ప్రాణాన్ని నీ కోసం అప్పగించాడు. అదే కృప ఉన్నది. ఆమేన్. అయితే ఇప్పుడు ఆ కృప ద్వారా వచ్చేటువంటి రక్షణ నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నీవు ఆ రక్తాన్ని అంగీకరించడమే ఉన్నది, నువ్వు విశ్వాసంతో దాన్ని అంగీకరించడమే ఉన్నది. అందుకోసం బైబిల్ చెప్తా ఉంది, మీరు దేవుని కృప ద్వారా విశ్వాసం వల్ల రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. మీరు దేవుని కృప ద్వారా విశ్వాసం వల్ల మీరు రక్షించబడి ఉన్నారు. అందుకోసమే ప్రవక్త అంటాడు, కృప ద్వారా రక్షించబడారు అనొచ్చు కదా, మళ్ళీ విశ్వాసం ద్వారా ఎందుకు? విశ్వాసాన్ని ఎందుకు పెడుతున్నాడు ఆయన అని అంటే, ఆయన కృప ద్వారా ఆయన ఏం చేయాలో చేస్తాడు, అయిపోయింది. ఇంకా ఆయన చేయాల్సింది ఏమీ లేదు. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయా? యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఏం చేయాలో సమస్తము చేస్తాడు. ఇంకా ఆయన చేయాల్సింది బ్యాలెన్స్ ఏమీ లేదు. మనమైతే ఏం చేస్తామండి, ఎవరైనా పని చేస్తాడు, నువ్వు పని చేస్తావా, అంత డబ్బులు ఇస్తావు అని చెప్పి అంటాం. అన్న తర్వాత మనం ఏం చేస్తామంటే వాటికి ముందు భయాన్ని ఇస్తాం. ఇప్పుడు 1000 రూపాయలు మాట్లాడుకున్నావు అనుకో, 100 రూపాయలు భయాన్ని ఇచ్చి, ఏంటి నువ్వు వచ్చి పని చేయి, పని పూర్తయిన తర్వాత మిగిలిన 200 ఇస్తానంటాం. అంతేనా? ముందే పేమెంట్ చేస్తావా? చెయ్యం. అలాగా అయితే యేసు అలా చేయలా. యేసు ఏం చేశాడంటే, ఆయన వచ్చేసి ముందు ఫుల్ పేడ్ మొత్తం వెలంతా చెల్లించాడు. ఆయన ముందు 1000 రూపాయలు ఇచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి ఆ 1000 రూపాయల యొక్క ఫలితం దక్కుతుంది అని అంటే, ఎవరైతే ఆ ముందుకు వచ్చి పని చేస్తారో, ఎవరైతే విశ్వాసంతో దాన్ని అంగీకరిస్తారో వాళ్ళకి అది దక్కుతుంది. ఆమేన్. యేసుక్రీస్తు కూడా చేసింది ఏమిటంటే, ఆయన కృప ద్వారా ఆయన చేయాల్సిన కార్యం అంతా కూడా చేసేసాడు. ఇప్పుడు నీవు విశ్వాసంతో అంగీకరించవలసినది. హల్లెలూయా. కాబట్టి కృప అనగా మనము చేసినా చేయకపోయినా ఆయన మాత్రము మనకు చేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు అంత గొప్ప రక్షణ మనకు కావాలనుకుంటే, ఆమేన్, ఇక మనల్ని ఎవరు రక్షిస్తాడని పౌలు గారు మాట్లాడతాడు. ఆమేన్. చూడండి ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప ఆదరణ. ఒకసారి చూడండి, మనల్ని పాపం నుండి, మరణం నుండి, మనం చేసిన ప్రతి చెడు కార్యం నుంచి కూడా రక్షించడం కోసం ఆల్రెడీ వెల చెల్లించాడు, ఆల్రెడీ రక్తం చిందించాడు. చిందించిన తర్వాత కూడా నీవు కేవలం చేయవలసిందంటే విశ్వాసంతో, ప్రభువా నువ్వు రక్షించావని నమ్మటమే. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రభువా నువ్వు నన్ను రక్షించావని చెప్పి నమ్మితే చాలు. నీవు పరిశుద్ధంగా జీవించాలా ఆయన చూసుకుంటాడు. నీవు సరిగా నడవాలా వాక్యం ప్రకారం ఆయన చూసుకుంటాడు. నీకు సంబంధం లేదు, దేవుడు చూసుకుంటాడు అంతా. నువ్వు చేయవలసింది ఏమిటంటే కేవలము దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పి నమ్మటం మాత్రమే నువ్వు చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఆ చిన్న పని కూడా నువ్వు చేయకపోతే నీవు రక్షణ కాలదనేటి లెక్క. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ రక్షణని ఎంత మాత్రం కూడా తక్కువ చేసి చూడకూడదు. ఆమేన్. అంతకుముందు ఒకసారి నేను చాలాసార్లు మీకు ఆ స్టోరీ చెప్పా. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఒక వ్యక్తి బోర్డర్లో కాపలాగా వస్తూ నిద్రపోయాడు డ్యూటీలో ఉండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు కాబట్టి నిన్ను మరణశిక్ష విధిస్తున్నావు అని చెప్పి కోర్టు మరణశిక్ష విధించింది. విధించినప్పుడు తన ఫ్రెండ్ తన కోసం పోరాటం స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా నా డ్యూటీ వాడు చేస్తా ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు, డబుల్ డ్యూటీ చేయడం వల్ల నిద్రపోయాడు. సో నేను రాకపోవడం వల్లే నా ఫ్రెండ్ ఈరోజు ఇలాంటి మరణశిక్ష గురవుతా ఉన్నాడు అని చెప్పి తను బాధపడి అతను ఏం చేశాడంటే, కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు అన్నది ఇతనికి
క్షమాభిక్ష అంటే మరణశిక్ష తప్పించడానికి ఉన్న ఏకైక అధికారం ఎవరికి ఉందంటే ప్రెసిడెంట్కి మాత్రమే ఉన్నది, అబ్రహాం లింకన్ మాత్రమే ఉన్నది అని చెప్పినప్పుడు ఆయన పరిగెత్తాడు. అబ్రహాం లింకన్ ఎక్కడున్నాడో ఎతికాడు, వెళ్ళి అతను కలుసుకుని ఆయన ఎక్కడో క్యాంపులో ఉన్నాడు, ఆఫీసులో లేడు అబ్రహాం లింకన్ ఆ టైంలో. కానీ ఇతనికి టైం లేదు, అందుకోసం పోయాడు, చెప్పాడు విషయం అంతా. అయ్యా నా ఫ్రెండ్ చావు బతుకులు ఉన్నాడు, అతనికి మరణశిక్ష విధించారు, ఇలాంటి పరిస్థితి వచ్చింది చెప్పినప్పుడు ఆయన జాలిపడి అయ్యో అతడు బ్రతకడానికి అర్హుడు అని చెప్పి వెంటనే ఒక పేపర్ తీసుకొని సో అండ్ సో పర్సన్ని మీరు క్షమించండి, అతని మరణశిక్ష రద్దు చేయండి అని చెప్పి కింద అబ్రహాం లింకన్ సంతకం పెట్టాడు. సంతకం పెట్టి పేపర్ తీసుకుని వెళ్ళి అక్కడ ఇవ్వండి, ఇస్తే వాళ్ళు అతన్ని రిలీజ్ చేస్తారని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చి ఆ పేపర్ తీసుకొని ఆ జైల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి చూపించినప్పుడు తన ఫ్రెండ్ అన్నాడు, నన్ను మోసం చేయొద్దు, నన్ను వెక్కిరించొద్దు, అబ్రహాం లింకన్ నన్ను క్షమించడం ఏంటి? అబ్రహాం లింకన్ ఆ విధంగా క్షమిస్తే ఆయన లెటర్ ప్యాడ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ లెటర్ ప్యాడ్ అంతా హంగమాగా ఉంటుంది, ఆయన రాజముద్ర ఉంటుంది, ఏమీ లేవు, జస్ట్ ఒక సంతకం ఉంది, ప్రార్థన చేయాలి, నన్ను క్షమించండి అని చెప్పి ఒక మాట 4 ముక్కలు రాస్తున్నాయి అంతేనా? ఇది నాకు రక్షణ ఎలా ఇస్తుంది? ఇది నన్ను మరణం నుంచి ఎలా తప్పిస్తుంది? నేను దీన్ని నమ్మను, నన్ను ఎగతాళి చేయొద్దని చెప్పి ఫ్రెండ్స్తో చెప్తే కాదురా నిజంగానే అబ్రహాం లింకన్ క్షమించాడు అని చెప్పినప్పుడు నేను నమ్మనని చెప్పి అతను అన్నాడు. అన్న తర్వాత ఈ వ్యక్తి ఆ లెటర్ తీసుకెళ్ళి అధికారులకు ఇచ్చాడు. ఇక ఆ వ్యక్తి అనుకున్నాడంటే నా ఫ్రెండ్ వాళ్ళు రిలీజ్ చేస్తారని చెప్పి అనుకున్నాడు. కానీ చివరికి ఆ ఫ్రెండ్ని వాళ్ళు ఏం చేశారంటే ఉరిదీశారు అన్నమాట ప్రకారం. అప్పుడు ఇతను మరలా కోర్టుకు వెళ్ళాడు. మా ఫ్రెండ్కి ఆల్రెడీ క్షమాభిక్ష పత్రం సబ్మిట్ చేశాను నేను, అయినా సరే మా ఫ్రెండ్ ఎందుకు చంపారు, మీరు ఎందుకు ఉరిదీశారని చెప్పి అడిగినప్పుడు కోర్టు ఏం చెప్పిందనంటే, తీర్పిస్తూ ఆ కోర్టు ఏం చెప్పిందంటే అంగీకరింపబడిన క్షమాపణ కాదు. హల్లెలూయా. కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? అంగీకరింపబడని క్షమాపణ కాదు. అంటే నీవు నన్ను క్షమించాను అని చెప్పినా సరే నేను గనక ఆ క్షమాపణ అంగీకరించకపోతే నా యొక్క క్షమాపణ క్షమించబడినట్టు కాదు, నా పాపం క్షమించబడినట్టు కాదు. కాబట్టి ఆ వ్యక్తి ఆ అబ్రహాం లింకన్ క్షమాపణ తిరస్కరించాడు కాబట్టి వీళ్ళు ఆ విధంగా శిక్షించారు అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు కూడా తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని రక్షించాడు. ఆమేన్. తన రక్తం కార్చి మనల్ని రక్షించాడు, మన పాపాలను తీసివేశాడు. ఈరోజు నీవు సరే యేసుని రక్షించాడంటే యేసును అనురక్షించడమా? అరే యేసు రక్తం కార్చాడు, ఆయన రక్తానికి నాకు పాపాలకి ఏంటండి సంబంధం? ఆయన ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం రక్తం కారిస్తే నా పాపాలు పోతాయా? ఎంత బుద్ధిహీనత ఇది! పిచ్చోళ్ళగా ఉన్నారా మీరంతా? అసలు మీకు మైండ్ ఉందా లేదా? ఈ టెక్నాలజీ యుగంలో ఇట్లాంటి కూడా మీరు నమ్ముతారా అని చెప్పి అన్నావు అనుకో, వాడి పాపాలు క్షమించబడు, వాడి పాపాలు వాడి మీదే ఉంటాయి. ఎందుకంటే క్షమించబడినా కూడా, యేసుక్రీస్తు మనల్ని క్షమించినా కూడా మనకి ఆ క్షమాపణ అంగీకరించబడాలి, ఆ క్షమాపణ ఆపాదించబడాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో దాన్ని అంగీకరించాల్సిన అవసరం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క కృపని మనం తిరస్కరించకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కృపని మనం అంగీకరించాలి. మనం విశ్వాసంతో అంగీకరించినప్పుడు ఆ కృప ద్వారా వచ్చేటువంటి ప్రతి మేలును కూడా మనం పొందుకునే వాళ్ళుగా ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుడు మన పట్ల కృప చూపించాడు. ఆమేన్. ఆ తర్వాత మనం చదువుకుంటే దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచను. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమనుందంటే ఇన్ హూమ్ ఆల్సో వీ హ్యావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్ అని ఉంది. అంటే ఆయనలో మనకి స్వాస్థ్యం ఇవ్వబడింది. ప్రవక్త అన్నాడు, స్వాస్థ్యం ఏమిటి? దేవుడు మనకి ఇచ్చేటువంటి స్వాస్థ్యం ఏమిటి అని అంటే ఆయన అంటాడు, ఆ స్వాస్థ్యం ఏదో కాదు కానీ నిత్య జీవమైనది. హల్లెలూయా. సో దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి స్వాస్థ్యం ఏమిటంటే అది నిత్యమైనది, అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది, అదే నిత్య జీవమైనది. హల్లెలూయా. సో కాబట్టి ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆమేన్. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. చూడండి, మనకి ఇది రక్షణ సువార్త అంట. ఆమేన్. 11వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని
ఆమేన్. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. అంటే మనము దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసినటువంటి ఆత్మ చేత ముద్రింపబడాలి అని అంటే మనము రక్షణ సువార్తను వినాలి. హల్లెలూయా. సో రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము ఆత్మ చేత ముద్రించబడతాము. ఇది ఇది ఏంటంటే ప్లాన్, ఇది బ్లూ ప్రింట్. ఆమేన్. మనందరం కూడా ఆత్మ చేత ముద్రించబడాలని దేవుని యొక్క ఆలోచన. మనందరం కూడా ఆత్మచేత తిరిగి జన్మించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. సో ఆ ఆత్మచేత తిరిగి జన్మించాలంటే మనం ఏం చేయాలంటే రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. సో రక్షణ సువార్త అంటే ఏంటి? ఆమేన్. ఆ రక్షణ సువార్త ఏమిటి అని అంటే అది వాక్యమైనది. ఆ రక్షణ సువార్త ఏదో కాదు, సత్యవాక్యమైనది. హల్లెలూయా. సో ఆ సత్యవాక్యం ఏం చెప్తా ఉంది అంటే దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు. దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని కుమారులుగా ఆయన స్వీకరించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మిమ్మల్ని కుమారులుగా స్వీకరించాడు, దత్తపుత్రులుగా స్వీకరించడం కోసం నిర్ణయించుకున్నాడు అని చెప్పి ఆ సువార్త మీరు విన్నప్పుడు, ఆ సువార్తను మీరు నమ్మినప్పుడే మీ పరిశుద్ధాత్మ పొందుకుంటారు. హల్లెలూయా. ఈ రోజు మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే కేవలం యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు రక్తం కార్చాడు, ఇది కాదు, సరిపోలేదు. ఆమేన్. యేసుక్రీస్తు వచ్చాడు, రక్తం కార్చాడు అంటే అది మనకి సరిపోదు. మనం ఏమి నమ్మాలంటే సత్య సువార్త అనగా రక్షణ సువార్త ఏమిటంటే సత్యవాక్యం అనుసరించి ఉంటది. ఆ వాక్యం ఏం చెప్తా ఉందనంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను దత్తపుత్రుడిగా స్వీకరించడం కోసం ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని మనం నమ్మవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో ప్రియ సోదరులు ఈ మాట చాలా సింపుల్ గా ఉంది కదా. దేవుడు మనల్ని ఆల్రెడీ ముందుగానే దత్తపుత్రులుగా స్వీకరించడం కోసం నిర్ణయించుకున్నాడు అన్న మాట మనకి సింపుల్ గా ఉంది. అది నమ్మటం ఏముంది, పెద్ద విషయం కాదుగా మనం అనుకుంటున్నాం. కానీ ప్రియ సోదరులారా, ఈ రోజు ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? దేన్ని నమ్ముతున్నారో తెలుసా? యేసు ప్రభువుని నేను సొంత సక్కగా అంగీకరించాను, ఆయన వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, అప్పుడే నేను రక్షించబడతాను. అర్థమైందా మీకు? నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నేను వాక్యానుసారంగా జీవిస్తా, నా యొక్క నడవడిక, నా యొక్క పరిశుద్ధతే నన్ను రక్షిస్తుంది. ఇది ఒక విశ్వాసమైనది. ఆమేన్. ఇంకొక విశ్వాసం ఏం చెప్తా ఉందంటే బైబిల్ ఏం చెప్తా ఉంది? బైబిల్ విశ్వాసం ఏం చెప్తా ఉందంటే ఆమేన్, దేవుడు ఆల్రెడీ నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఆల్రెడీ జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను కుమారుడిగా స్వీకరించడానికి నిర్ణయించుకున్నాడు. కాబట్టి దాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. మనుషులు కల్పించినటువంటి సువార్త ఏం చెప్తుందంటే నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు, నీ అంతటా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు అన్న మాట చెప్తా ఉంటే బైబిల్ ఏం చెప్తా ఉంది? సత్య సువార్త ఏం చెప్తా ఉందంటే దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను ముందుగా ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు అని చెబుతావు. ఈ రెండింటిలో ఏది ఈజీగా ఉంది నమ్మటానికి? మీకు అర్థం కాల పాయింట్. నేను కష్టపడి పనిచేస్తే, ఆమేన్, నేను కష్టపడి పంటలో పొలం చేసి పనిచేస్తే నాకు పంట వస్తుంది, 40 బస్తాలు పండుతాయి ఎకరానికి. ఎప్పుడు? నేను కష్టపడి పనిచేస్తే. ఇది ఒకటి. ఇంకొకటి, నేను విత్తనం వేస్తా, ఓకే, దేవుడు ఆల్రెడీ నాకు 40 బస్తాలు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఇస్తాడు. అర్థమైందా? నేను కష్టపడతానా కష్టపడినా అనవసరం, దేవుడు నాకు ఆల్రెడీ 40 బస్తాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి దేవుడు నాకు 40 బస్తాలు ఇస్తాడు అంతే. ఏది? తుఫాన్ వచ్చినా కూడా చూడండి, తుఫాన్ వచ్చినా 40 బస్తాలు పండుతాయి నాకు, కరువు వచ్చినా 40 బస్తాలు పండుతాయి నాకు. ఆమేన్. సో కరువు వచ్చినా 40 బస్తాలు పండుతాయి, తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయినా 40 బస్తాలు పండుతాయి, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. ఇది. ఇంకోటేమో నేను కష్టపడతా, నాకు 40 బస్తాలు పండుతాయి, కరువు రాదు, వర్షం రాదు, ఏమి రాదు, నేను కష్టపడేదాన్ని బట్టి నాకు 40 బస్తాలు వస్తాయి. ఈ రెంట్లో ఏది నమ్మడం ఈజీగా ఉంది? కష్టపడి పనిచేస్తే
కష్టపడి పని చేస్తే 40 బస్తాలు వస్తాయని చెప్పి అందరే నమ్మటానికి ఈజీగా ఉంటుంది. అంతేగాని తుఫాను వచ్చి కుట్టుకుపోయినా సరే 40 బస్తాలు పడుతాయంట. ఈయన నమ్ముతున్నాడు. అది నమ్మటానికి కష్టం కదా, అర్థమైందా? కానీ అదే వాక్యం చెబుతుంది. మరి బైబిల్ ఏం చెబుతుందంటే అదే చెబుతుంది. నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వ్యభిచారంలో ఉంటావు, అయినా సరే నేను రక్షిస్తా. అలా ఎందుకంటే నేను నిర్ణయించుకున్నాను నా కుమారుడు కావాలని. అలా నీవు అసలు చర్చికి రావు 60 సంవత్సరాల దాకా నువ్వు చర్చికి రాలేవాడు, కానీ దేవుడు నిర్ణయించుకున్నాడంట వాడిని నేను రక్షించుకోవాలి. అలా ఏం జరుగుతుంది? మరి జరుగుతుంది జరగదు, అదే జరిగింది. కానీ నమ్మటం అనేది కష్టంగా ఉంటది. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరా, ఏ సువార్త నమ్మడానికి ఈజీగా ఉందంటే నేను భక్తి చేస్తే రక్షించబడతాను అన్నదే ఈజీగా ఉంది. కానీ నమ్మటానికి దేవుడు నిర్ణయించాడు కాబట్టి నేను భక్తి చేస్తా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను భక్తి చేయగలుగుతా అనేది నమ్మటానికి ప్రజలకు కష్టంగా ఉంది. కానీ మనం నమ్మాల్సింది ఏంటంటే దేవుడు నేను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు భక్తి చేయగలుగుతావు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు పరలోకం పోగలుగుతావు. దేవుడు నిన్ను ఆల్రెడీ పరలోకంలో చూశాడు కాబట్టి నువ్వు పరలోకానికి పోతావు అన్నదే అసలైనటువంటి సువార్త అయినది. కాబట్టి మనం కనుక అది నమ్మితే, అర్థమైందా? మీకు ఆ విషయం అర్థం కాక మెలకుండా ఉన్నారు, కానీ నిజంగా అర్థమైతే దగ్గరికి అందేస్తారు. నాకు అసలు పరిస్థితులకు సంబంధమే లేదండి, నేను మొత్తం పరలోకంలో కూర్చుంటా అన్న విషయం మీకు తెలిస్తే నిజంగా అందేస్తారు కదా, అవునా? ఏంటి అసలు నేను మధ్యలో ఏం జరిగినా నాకు అనవసరం, నా జీవితంలో ఎట్టా వచ్చినా ఏం వచ్చినా నాకు అనవసరం, నేను మాత్రం చివరి కాడుంటా, పరలోకంలో ఉంటా, ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి అన్న విషయం మీకు అర్థమైతే ఆ మాట చెప్పగానే ఏమంటారు మీరు? ఆమె హల్లేని చెప్పి గంతులేస్తారు. హల్లెలూయా. అది మీరు ఆ విధంగా అరవట్లేదు, అది రేపట్లేదు అంటే అర్థం ఏంటంటే మీకు అర్థం కాలేదు ఆ విషయం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మన యొక్క రక్షణ అనేది, మన యొక్క విమోచన అనేది దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటది. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ మనల్ని సంకల్పించాడు, దేవుడు ఆల్రెడీ మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు మన పరలోకానికి తీసుకెళ్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం అదే ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ రక్షణ సువార్తను వినాలి, అనగా సత్యవాక్యాన్ని మనము వినాలా. అనగా బైబిల్ ఏం చెబుతుందో అది మాత్రమే మనం నమ్మాలా. అది నమ్మినప్పుడే నీకే విశ్వాసం వస్తుంది, అది నమ్మినప్పుడే పరిశుద్ధమైన జీవితం వస్తుంది. అదేవిధంగా ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించగలవాలంటే నీ ఎప్పుడైతే ఈ బైబిల్ని విశ్వసిస్తావో, ఈ బైబిల్ ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఈ బైబిల్ ఉన్న ప్రతిదీ నువ్వు నమ్ముతావో, అప్పుడే ఈ బైబిల్ ప్రకారం జీవించగలుగుతావు. అదే తప్ప ఈ బైబిల్ నమ్మకుండా నువ్వు దీని ప్రకారం జీవించడం జరగదు అసలు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతావు అని అంటే రక్షణ సువార్తను విని, సత్యవాక్యమును బట్టి రక్షణ సువార్త వినాలి. ఏ సువార్త అంటే ఆ సువార్త కాదండి, ప్రతిదీ కూడా సువార్త కాదు. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. సో రక్షణ సువార్త అంటే ఏంటి? సత్యవాక్యమైనది. హల్లెలూయా. సో బైబిల్ అనుసారమైనటువంటి, బైబిల్ ప్రకారమైనటువంటి సువార్తే సువార్త. అది నీకు నమ్మడానికి అనుకూలంగా లేకపోయినా సరే. హల్లెలూయా. కాబట్టి దాన్ని విశ్వసించినప్పుడే, అనగా ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ ఘడియ వర్తమానమైనది. సత్య సువార్త అనగా ఏమిటంటే ఈ ఘడియ వర్తమానమైనది. ఈరోజు దేవుని యొక్క ప్రవక్తను పంపించి దేవుడు ఏం ప్రకటిస్తా ఉన్నాడంటే ఆ సత్య సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. సో ఆ సత్య సువార్త దేన్ని బట్టినంటే బైబిల్ని బట్టి ప్రకటిస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి దాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లలు ఆడుదాం, ఇక్కడ బయటకు వెళ్ళండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై 14వ వచనం, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సో మన యొక్క స్వాస్థ్యము ఏదైతే ఉన్నదో, ఈ పరిశుద్ధాత్మ లేదంటే ఈ నిత్యజీవము అన్నది ఏదైతే ఉన్నదో, అంటే మనం భవిష్యత్తులో దేన్నైతే పొందుకోబోతున్నామో, ఎలాంటి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోబోతున్నామో, దానికి భయానగా, దానికి డౌన్ పేమెంట్ గా దేవుడు ఆల్రెడీ మనకి
మనకి ఏమిస్తా ఉన్నాడంటే తన యొక్క ఆత్మను ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నామా? ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా మనలో అనేక మంది భాషలు మాట్లాడతారు, కళలు కంటారు, దర్శనాలు కంటారు. ఆమేన్. సో ఏదైనా ప్రవచనాలు ప్రవచిస్తారు. సో అలాగే స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేని బట్టి జరుగుతున్నాయి అంటే ఆత్మను బట్టి. హల్లెలూయా. అయితే ఈ ఆత్మ ఏ పరిమాణం కలిగిన ఆత్మ ఇది? ఈ ఆత్మ ఎలాంటి ఆత్మ అనంటే ఈ ఆత్మ ఫుల్ పేమెంట్ కాదు. ఈ ఆత్మ కేవలం డౌన్ పేమెంట్ మాత్రమే. ఈ ఆత్మ కేవలం భయానా మాత్రమే. భయానా అంటే ఏదైనా ఒక వస్తువు కొనే ముందు మనం అడ్వాన్స్ ఇస్తాం కదా, అలాంటిది. ఫుల్ పేమెంట్ కాదు ఇది. అంటాడు ఫుల్ పేమెంట్ కాకపోతేనే ఇంత భయంకరంగా ఉంటే, ఫుల్ పేమెంట్ కాని ఈ ఆత్మ వల్ల ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటే, ఫుల్ పేమెంట్ కాని ఈ ఆత్మ వల్ల ఇలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటే, హల్లెలూయా. సో ఎలాంటి కార్యాలు జరిగినాయండి ఈ ఆత్మ వల్ల అని అంటే మంచు తుఫాను ఆపబడింది. హల్లెలూయా. ఆమేన్. అలాగే ఉడతలు సృష్టించబడ్డాయి. ఆమేన్. మాట సెలవేయగానే హట్టి రెడ్డి కుమారు ఇద్దరు కూడా రక్షణ పొందారు. హల్లెలూయా. మాట సెలవేయగానే చనిపోయినటువంటి చేప తిరిగి మరలా బతికింది. హల్లెలూయా. సో అలాగే ఈ ఆత్మ వల్లనే కుంటి వాళ్ళు లేచి అడుగుతూ ఉన్నారు. ఈ ఆత్మ వల్లనే గుడ్డి వాళ్ళు చూపు పొందుకొని పరిగెత్తుతూ ఉన్నారు. ఇదంతా కూడా దేని వల్ల అంటే డౌన్ పేమెంట్ వల్ల. హల్లెలూయా. భయానా ఇచ్చిన ఆత్మకే ఎంత శక్తి ఉంటే, హల్లెలూయా, మరి ఫుల్ పేమెంట్ ఇంకెంత ఉండాలి? ఆమేన్. అన్నాడు ఆ ఫుల్ పేమెంట్ నేను చూశాను అంటున్నాడు ఆయన. ఆ ఫుల్ పేమెంట్ నేను చూశాను అని అన్నాడు. ఇదిగో ఒకరోజు పడుకొని ఉన్నాను. పడుకొని ఉన్నప్పుడు మరి నాకు అది కళ, దర్శనమా లేదంటే నిజంగా జరిగిందో నాకు తెలియదు, కానీ నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళాను అంటున్నాడు ఆయన. ఏంటంటే ఆయన చూసినప్పుడు ఆయన శరీరం మంచం మీద పడుకొని ఉందంట, తలకింద చేతులు పెట్టుకుని ఉన్నాడంట ఆయన. ఏనేమో తన బాడీ చూస్తున్నాడంట ప్రవక్త. అంటే ఇప్పుడు ఆయన ఆడకట్టు తన శరీరం బయటకు వచ్చాడు. ఆమేన్. బయటకు చూస్తున్నాడు. అలా ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ చాలా మంది, కొన్ని లక్షల మంది స్త్రీలు, పురుషులు, యవనస్తులు అంట అందరూ 18-20 సంవత్సరాల వయసులో ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా నిగనిగలాడే జుట్టు, వాడికి మోకాలు దాకా ఉన్నట్టు వాళ్ళ జుట్టు. ఆమేన్. ముఖాలన్నీ కూడా వెలిగిపోతూ ఉన్నాయి. చాలా యవనంలో వాళ్ళు తొణికిసలాడుతూ ఉంది వాళ్ళ ముఖంలో ఆ అందం. ఓకే, అదంతా కూడా. సో ఆ విధంగా ఆయన చూసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన హత్తుకుంటున్నారంట. సహోదర ప్రాణం, నిజంగా మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు బోధించిన సువార్తను బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం చెప్పి వాళ్ళందరూ కూడా హత్తుకుంటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా యవన స్త్రీలు. అయితే ప్రవక్త అన్నాడు, ఆ యవన స్త్రీలు వచ్చి నన్ను కౌలించుకున్నా కూడా నాకు ఎలాంటి సెన్సేషన్స్ కలగట్లేదు. ప్రవక్త అంటాడు, నువ్వెంత భక్తిపరుడైనా కావచ్చు, నువ్వెంత ప్రవక్తమైనా కావచ్చు, నువ్వెంత పరిశుద్ధుడైనా కావచ్చు, పరస్త్రీ వచ్చి నేను హత్తుకుంటే నీకు కొన్ని సెన్సేషన్స్ కలుగుతాయి నీ బాడీలో అన్నట్టు. కానీ ఆ సెన్సేషన్స్ ఏవి కూడా అక్కడ లేవంట. అది మనకి ఆశ్చర్యంగా ఉందంట. ఇది ఇంతమంది వేరే వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదు, ప్రజలు అమ్మాయిలు వీళ్ళందరూ వచ్చి నువ్వు హత్తుకుంటుంటే అసలు అలాంటి ఫీలింగ్స్ ఏవి రావట్లేదు ఏంటి, చాలా ఇంతగా ఉంది, చాలా బాగుంది అనుకున్నాడంట ఆయన. ఆమె పురుషులు వస్తున్నారు, ఇప్పుడు సహోదరుల ప్రాణం చెప్పి వాళ్ళు కూడా హత్తుకుంటున్నారు. వాళ్ళ జుట్టు ఎక్కడ దాకుందంట. ఆమె జుట్టు ఎక్కడ దాకుంది? యేసుప్రభు పెంచుకున్నాడు కదా, అక్కడ దాకుందంట. ప్రవక్త అంటాడు, ఇక్కడ దాకా పెంచుకున్న జుట్టు పొడవ జుట్టు కదంట. ఆమె అది పొట్టు జుట్టు అంట. హల్లెలూయా. ప్రవక్త అంటే షార్ట్ హెయిర్. ఓకే, సో ఇక్కడ దాకా పెంచుకున్నారంట వాళ్ళంతా పురుషులు. వాళ్ళ జుట్టు అలాగా ఇలాగా ఎగురుతుందంట. ఆమె ప్రవక్త చెప్తున్నాడు. సో వాళ్ళందరూ కూడా హత్తుకుని ఓ సహోదరు చాలా సంతోషంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ఒక 90 సంవత్సరాలు ఒక 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 దూరంగా ఉన్నటువంటి వ్యక్తి చూపించాడు. చూపించి ఆ స్త్రీ ఎవరో నీకు తెలుసా, గుర్తుందా అని అడుగుతున్నాడంట. ఒక స్వరం అడుగుతుందంట. అడుగుతుంటే ఎవరో నాకు తెలీదు అని చెప్పంటే ఆమె 90 సంవత్సరాలు వృద్ధురాలు అని చెప్పాడు అన్నట్టు. ఆమెకి 90 సంవత్సరాల వయసులో నువ్వు బాప్తిస్మం ఇచ్చావు. ఆమె ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఆమె ఇప్పుడు యవనస్త్రాలుగా ఉన్నది. ఆమె నిత్యం యవనస్త్రాలుగానే ఉంటది. హల్లెలూయా. ఈ రోజు కుర్రోళ్ళు, రేపు ముసలి లేదు కదా శరీరం. ఆమె ప్రవక్త అంటున్నాడు, ఇది అర్నెస్ట్. ఇప్పుడు మనం ఉన్నది
భయానాలో మనకు ఆత్మ వచ్చినా మన శరీరం 18 సంవత్సరాలకి వెళ్ళట్లేదు. కానీ భయానా కాకుండా ఫుల్ పేమెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరం 18 సంవత్సరాల వయసులోకి వెళ్తుంది. హల్లెలూయా. ఆ ఫుల్ పేమెంట్. ఇంకొక విషయం ఏంటంటే 18 సంవత్సరాల వయసులో ఉండి మరణానికి లోనేంటే దానివల్ల ఉపయోగం ఏంటి అన్నాడు ప్రవక్త. నాకు 18 సంవత్సరాల వయసులోకి వెళ్ళా, కానీ ఎప్పుడు వస్తాను నాకు తెలియకపోతే 10 సంవత్సరాల వయసులో ఉన్నాను, నేను ఇంటికి పోయలేక మా అమ్మ ఉంటుందో లేదో నాకు గ్యారంటీ లేకపోతే, నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నాను, ఆమేన్, నేను ఇంటికి పోయేలోపు నాకు ఏదైనా యాక్సిడెంట్ నేను చనిపోతానేమో అన్న ఆలోచన ఉంటే అది మహిమకరమైనది కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి అది 18 సంవత్సరాల వయసులో నువ్వు నిత్యం యవ్వనంగా ఉంటావు. అక్కడ మరణం లేదు, అక్కడ ముసలితనం లేదు, అక్కడ బాధ లేదు, అక్కడ ఎలాంటి రోగం లేదు, అది పరిపూర్ణమైనది అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. వాళ్ళందరూ కూడా విధంగా హత్తుకుని ఆయన సంతోషిస్తా ఉన్నప్పుడు ఆ స్వరం చెప్తా ఉంది, వీళ్ళందరూ ఎవరు అని అంటే వీళ్ళందరూ కూడా నీ సువార్తలను రక్షించబడిన ప్రజలై ఉన్నారు. ఆమేన్. ఆ విధంగా ఆయన వాళ్ళందరినీ, అలాగే తన భార్యను కలుసుకున్నాడు, తన కుమార్తెను కలుసుకున్నాడు. చిన్నప్పుడే చనిపోయింది, 4 వయసులోనే ఆ పాప చనిపోయింది. ఆ చనిపోయిన పాప కూడా అక్కడ ఎక్కడ ఎలా ఏ వయసులో ఉందంటే 18 సంవత్సరాల వయసులో ఉన్నది. ఆమె అడుగుతా ఉంది డాడీ అని చెప్పి అన్నదంటే వచ్చి, అలానే ఎవరమ్మా నువ్వు నన్ను డాడీ అని పిలుస్తున్నావు అని అంటే, నేను డాడీ నీ షారోన్ రోజు అని చెప్పింది. అమ్మా నువ్వా చిన్నపిల్లప్పుడు చనిపోయాడు, అవును డాడీ ఇక్కడ ఈ విధంగానే ఉంటది. మరి అమ్మ ఎక్కడ ఉంది అని అంటే, అమ్మ నీ కోసం అక్కడ వెయిట్ చేస్తుంది, మన ఇంట్లో వెయిట్ చేస్తుంది, నువ్వు వీడు పద డాడీ ఇల్లు అని చెప్పంటే, మనకి ఇల్లు ఉందా ఎక్కడ అని అడుగుతున్నాడంట ఆయన. హల్లెలూయా. అవును డాడీ మనకి ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు ఉంది మనకి, అలా అని చెప్పి ఆ పాప తీసుకెళ్ళింది. ఆమేన్. ఎదురుగా ఆమె ఎదురొచ్చి ప్రాణాన్ని ప్రవక్తని హత్తుకుంది. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత చూస్తే ఒక గుర్రం వచ్చి, గుర్రమేనా కుక్క వచ్చి నవ్వుతుంది, గుర్రం కూడా ఉందనుకుంటా ఆయనకి. ఆ గుర్రం వచ్చి ఆ మెడ మీద పట్టుకొని ఆ విధంగా వాలితే ఏందని చూస్తే తన గుర్రం, అలాగే ఇంకో పక్క కుక్క, అలాగే ఇంకో పక్క చైరు, తను ఏదైతే ఇష్టపడి కోరుకున్నాడో ఆ చైరు కూడా అక్కడ ఉంది. ఈ భూమి మీద ఆ చైర్ని ఈమెయిల్ తీసుకుని పోయారంట. ఈమెయిల్ కట్టట్లేదని చూడండి, మనకే కాదు ప్రవక్త కూడా తప్పలేదు, ఈమెయిల్ కట్టలేదని చైర్ని తీసుకుపోయారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఆ చైరు కూడా అక్కడ ఉందంట. అంటే ఎంత మహిమకరమైనటువంటి రాజ్యం చూడండి. ప్రవక్త అంటాడు, నువ్వు ప్రేమించిన వాళ్ళు అక్కడ ఉంటారు, నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు అంటాడు. హల్లెలూయా. ఎలాంటి మహిమకరమైందంటే నువ్వు ప్రేమించే వాళ్ళందరూ అక్కడ ఉంటారు, అలాగే నిన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ఆమేన్. సో అది అదేంటంటే అది ఫుల్ పేమెంటే ఉన్నది. ఇంకా ప్రవక్త అక్కడ నుంచి రాబుద్ది కావట్లేదంట. ఈరోజు సర్వస్వ అవుతుంది, నువ్వు వెళ్ళాలి. ఆమేన్. అంటే అయ్యా నేను ఇక్కడే ఉంటాను, నాకు వెళ్ళడానికి ఇష్టం లేదంటే, కాదు నువ్వు చేయాల్సిన పని ఇంకా ఉన్నది, కాబట్టి నువ్వు వెళ్ళాలి అంటే, సరే తండ్రి నేను ఈ రాజ్యం కోసం, ఆమేన్, ఈ మహిమకరమైనటువంటి ఇట్లాంటి దాన్ని ప్రకటించడం కోసం నేను ఒకసారి మళ్ళీ వెళ్తాను ప్రభువా. హల్లెలూయా. సో వీళ్ళందరూ కూడా ఎవరంటే నా సువార్తను రక్షించబడినట్టు అనేక లక్షల మంది వచ్చారు. ఆమేన్. ప్రభువా ఇంకొకసారి వెళ్తాను భూమి మీదకి, ఇంకొక 1,00,000 మంది, ఇంకొక 10 లక్షల మంది తీసుకొని వస్తాయి ఇక్కడికి. హల్లెలూయా. ఇంకా వెళ్తాను, మళ్ళీ సువార్త ప్రకటిస్తాను, ఇంకా 10 లక్షల మంది నేను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి వెళ్తానని చెప్పి ఇంక అప్పటి నుంచి ఆయన ఇగో తెర చూస్తేనా బెడ్ మీద పడుకొని ఉన్నాడు. ఆమేన్. సో ఇదేంటి అంటే ఫుల్ పేమెంట్ అయినది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన మనకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఆ స్వాస్థ్యం ఎలాంటిదంటే అది ఊహకందనిది, మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనిది. ఆమేన్. అది చాలా మహిమకరమైనది అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ. మన స్వాస్థ్యం నిత్య జీవమైనది. హల్లెలూయా. మన స్వాస్థ్యము అది తిరుగులేనటువంటి, లేదంటే తరిగిపోయినటువంటి యవ్వనమై ఉన్నది. హల్లెలూయా. ఈ హేతు చేత ప్రభువైన యేసునందు మీ విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసం గురించి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవుని కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. మరియు మీ మనోరత్నం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన పలాతిసేవను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి
తను తెలుసుకుంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలను జ్ఞాపన చేయించున్నాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క ధైర్యం ఏంటి అంటే యేసు దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అన్ని నామాల కంటే కూడా ఉన్నతమైనటువంటి నామం ఆయనకి ఇవ్వబడింది. ప్రతి వాని మోకాలు కూడా ఆయన నామం ముందు వంగవలసిందే. సో అలాంటి దేవుణ్ణి, అలాంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఆయనతో మనం పాలివారమై ఉన్నాము. ఆయనే మన స్వాస్థ్యముగా ఉన్నాడు కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే మనకి నిత్యజీవం ఇవ్వాలని, మనల్ని కుమార్తెలుగా స్వీకరించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. అలాగే ఈ చివరి దినాల్లో దేవుని యొక్క కుమారులు ప్రత్యక్షం అవ్వాలని ఈ సృష్టి అంతా కూడా మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్. సో ఆ కుమారులు ప్రత్యక్షం అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలి అంటే పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాలి వాళ్ళు. ఆమేన్. అలాగే వాళ్ళు దత్తపుత్రులుగా స్వీకరించబడాలి. అప్పుడు వాళ్ళు దేవుని యొక్క కుమారులుగా ఉంటారు. సో ఆ దేవుని కుమారులు ఎప్పుడు వస్తారా ఈ భూమి మీదకి, ఎప్పుడు ఈ భూమిని రక్షిస్తారా అని చెప్పి ఈ సమస్త సృష్టి కూడా మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది. కాబట్టి మనం దాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే మన విశ్వాసంతో ముందుకు వెళ్ళాలా. ఏంటి మన విశ్వాసం అంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందు నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకోసం ఎన్నుకున్నాడు? తనకి కుమారుడుగా స్వీకరించడం కోసం ఎన్నుకున్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా తిరిగి జన్మిస్తాను, కాబట్టి నేను ఖచ్చితంగా దేవుని యొక్క కుమారుడిగా స్వీకరించబడతాను అన్న విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. మన జీవితంలో ఏం జరిగినా సరే, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనము ఆ విశ్వాసాన్ని కోల్పోకూడదు. అదే ఈరోజు సువార్త అయినది. ఆమేన్. నీ జీవితంలో ఏం జరిగినా సరే, నీ జీవితంలో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ రావచ్చు. నువ్వు ఒక్కొక్కసారి సినిమా చూడొచ్చు, ఒక్కోసారి బూతు మాటలు మాట్లాడచ్చు, ఒక్కోసారి ఇంకేదైనా పొరపాటు పని చేయొచ్చు. కానీ నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు. మరలా వెంటనే సరి చేసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు నీ విశ్వాసం తిరిగి మళ్ళీ రావాలి నీకు. ప్రభువా నేను సరి చేసుకున్నాను, ఇక మీద ఎప్పుడు ఈ విధంగా మాట్లాడను తండ్రి, ఇక మీద ఎప్పుడు ఈ పని చేయలేదు ప్రభువా అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని క్షమాపణ అడుగుతామో వెంటనే మనకి ఏం విశ్వాసం రావాలంటే నేను రక్షించబడ్డాను, దేవుడు నన్ను పడనీయడు, దేవుడు నన్ను నిలబెడతాడు అన్న విశ్వాసం నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నిలబడతావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను రక్షించేది ఏమిటంటే నీ యొక్క సొంత నడవడిక కాదు, కానీ నీవు దేవుణ్ణి విశ్వసిస్తున్నావా లేదా అన్నదాన్ని. దేవుడు నన్ను నిలబెడతాడని నువ్వు నమ్ముతున్నావా లేదా? దేవుడు నన్ను నిలబెడతాడు నువ్వు నమ్మేవా? 5 నిలబడతావు. అంతేగాని నేను సొంతగా నిలబడతానా లేదా అని నువ్వు నీ వైపు చూసుకున్నావా, నువ్వు పడిపోతావు. ఆమె ఎందుకంటే పరిగెత్తేవాడి ఎందు లేదు, పోరాడేవాడి ఎందు లేదు, కానీ దేవుని ఎందే అంతా కూడా ఉన్నది. ఆయన ఆత్మ చేత, ఆయన సంకల్పం చేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు మాత్రం స్థిరంగా నిలబడతారు. హల్లెలూయా. కాబట్టి ఆ విషయంలో మనం ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడి వాక్యం సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం అందరి మందులైనా మీ దాసులు మనకు చేసుకుని ప్రభా అసలు మాట్లాడినందుకు స్తోత్రం. హక్కులు, తన అధికారము, తన యొక్క స్వాస్థ్యము తన కుమారుడు పెట్టే దత్తపుత్రోత్వం అని చెప్పావు ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రము నా తండ్రి. జగత పునాది వేయబడక మునిపే నా ప్రభా, ఈ భూమి ఆకాశం లేక మునిపే నా తండ్రి నీవు నీ కుమారుడుగా నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభువా. కాబట్టి నా తండ్రి ఈ భూమి మీద మాత్రం మేము పరిశుద్ధంగా జీవించడానికి మా మేము ఆయన
ఓ మంచి జీవితాన్ని జీవించడానికి మాత్రమే నా విశ్వాసం. కానీ ప్రభువా, జగత్ పునాది ఏర్పడక మునిపేనాయన నీ దత్తపుత్రుడుగా మేము స్వీకరించబడ్డామని ఆ యొక్క ప్రణాళిక మేము నమ్మవలసినాం ప్రభువా. నీ మీద మా విశ్వాసం కావలసినది ప్రభువా. ఆ కష్టానుసారంగా నా తండ్రి మేము రక్షించబడలేము కానీ ప్రభువా, కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారానే నా తండ్రి మేము రక్షించబడి ఉన్నామని నువ్వు నమ్మాలని మాట్లాడావు ప్రభువా. మా కొరకు నువ్వు వ్యవసాయించావు ప్రభా. మా కొరకు సమస్తం మా పాపాల కొరకు నువ్వు పూర్తిగా వ్యవసాయించావు ప్రభా. కేవలం నాయన దాన్ని నమ్మి దాన్ని స్వీకరించడమే మా యొక్క విశ్వాసమైన ప్రభా. నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. మా భక్తి వలన మా శక్తి వలన ఓ నాయన నీ కుమారులుగా మేము దత్తపుత్రులుగా స్వీకరించబడం కానీ కేవలం నీ ఎన్నిక ద్వారా నీ కృప ద్వారా మాత్రమే రక్షించబడేమో ప్రభువా. అది విశ్వాసంతో మేము నమ్మి నాయన దాని ప్రకారం సహాయం చేయను నా తండ్రి. భర్త గారి జీవితంలో నా తండ్రి ఆ పరలోకాన్ని వెళ్ళినప్పుడు నా ప్రభు ఇటువంటి వాతావరణాన్ని చూసినవాడు మాకు తెలియజేసుకో ప్రభువా. ఇదిగో తండ్రి, అబ్రహాము లింకన్ కాలంలో ఏం జరిగిందో ఆ రక్షణ ఆ క్షమాపణ పత్రం నా తండ్రి ఎవరైతే ఆ వ్యక్తినైనా ఆ పత్రాన్ని నమ్ముతాడో ఆ నమ్మినప్పుడే ఆ రక్షణ ఆ క్షమాపణ అతనికి ఆపాదించబడుతుందని చెప్పావు ప్రభు. నీకే స్తుతులు స్తోత్రము నా తండ్రి. నీవు మా కొరకు నాయన రక్షణించావు ప్రభువా. మా కొరకు నా తండ్రి వ్యవసాయించావు ప్రభువా. దాన్ని మేము అంగీకరించవలసినది, దాన్ని మేము నమ్మవలసినది. అప్పుడే ఆ రక్షణ మాకు వర్తిస్తుంది, అప్పుడే ఆ రక్షణ మాకు ఆపాదించబడుతుంది. అటువంటి విశ్వాసం మాలో దయచే ప్రభువా. మా కష్టంగా మా తండ్రి మా సొంత ప్రయత్నం ఎన్నడూ మమ్మల్ని రక్షించలేదు తండ్రి. శ్రమకు వాటం ఉంది కానీ విశ్వాసానికి వాటం లేదని మా ప్రవర్తన తండ్రి. ఓ ప్రభువా, కేవలం నీ అంత విశ్వాసం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొని ఓ నాయనా నువ్వు ఏదైతే ఏ పరిచయం అయితే మా జీవితంలో నువ్వు పెట్టి ఉన్నావో దాని ప్రకారం మేము నడిచే భాగ్యం దయచే ప్రభువా. ఈ వర్తమానం మా హృదయంలో నీరు కట్టి నూరంతగా ఫలింపు దయచేయరా ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బ్రతుకుట నీ కోసమే
అందరూ ఒక 2 నిమిషాలు కూర్చోండి. సహోదరుడు మరి మోషే సాక్షి చెప్తాడంట, చిన్న సాక్ష్యం 2 నిమిషాలు క్లుప్తంగా. పోయిన వారం చెప్తా అన్నాడు, మళ్ళీ వాయిదా పడింది. సో ఒక 2 నిమిషాలు. అయితే భయంగా ఉంది. ఎప్పుడు నేను సాక్ష్యం జరగాలి. మన సంఘం గురించి నాకు చాలా వచ్చాయి. ఇది సంవత్సరం నాకు చాలా వెరీ హ్యాపీ. నేను వర్తమానంలోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది. వర్తమానంలో అసలు నేను థామస్ ఎందుకంటే ఆ ఏరియాలో తిరుగుతారు కాబట్టి వర్తమానం అటెండ్ చేసిన తర్వాత నా వాక్యం చెప్పారు.